జీవితంలో మొండితనం ఉంటే పశ్చాత్తాపం కలిగి మార్చుకో. నీ జీవితంలో తిరుగుబాటు ఉంటే అది తొలగించుకుంటే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ కార్యం ఈరోజు నీ జీవితాలు జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, దేవుడి రోజు ఇందాక వాక్యంలో అన్నట్టు 6వ వచనంలో నీ జీవితంలో నూతన కార్యాలు చేయాలని ఆశ కలిగిన దేవుడు, నీ సంబంధాలలో నూతనత్వం తేవాలని ఆశ కలిగిన దేవుడు, నీ ఆలోచన విధానంలో నూతనత్వం తేవాలని ఆశ కలిగిన దేవుడు, నీ జీవితాన్ని సమస్తాన్ని నూతనపరచాలని, నీ జీవితంలో ఏదైతే నువ్వు జీవితాల్లో వదులుకోవాలని అనుకుంటున్నావో అది వదులుకోలేకపోతున్నావో అది వదిలించి నీ జీవితాన్ని నూతనపరచాలని ఆశ కలిగినది. ఆ కార్యం జరుగునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి.